హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. శ్రీకాళేష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయ్, నేను లైఫ్ కోచ్. ఫ్రెండ్స్, జీవితంలో మనకు సక్సెస్ అనేది ఎంతవరకు ఉంది, ఫెయిల్యూర్ అనేది ఎంతవరకు ఉంది, మనం సక్సెస్ అవ్వబోతున్నామా, ఫ్యూచర్ ఏంటి, మనము ఎలా ఉండబోతున్నాం, ధనవంతులుగానా బీదవాళ్ళగానా, పని చేస్తూ కష్టపడి జీవిస్తూనే ఉంటున్నా అనే విషయం గురించి, మనము ఎలా సక్సెస్ కావాలి, ఎలా ముందుకు పోవాలి, మన టార్గెట్ ఏంటి, విశ్వం ద్వారా మనము ఎలా డబ్బు తీసుకోవాలి, ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అన్న విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలుసుకుపోయే ముందు శ్రీకాళేష్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, జీవితంలో మనం బాగున్నాము అని మనం ఎప్పుడు అనుకుంటాం? మనము అన్ని రకాలుగా బాగుండి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి. మరి ఆలోచించదగ్గ అంటే దానికోసమే టార్గెట్ చేసి దాని మీదే మనసంతా కేంద్రీకరించి అది అవుతుందా కాదా ఇలాంటివి కాకుండా అవుతుంది లేకపోతే లేదు, దానివల్ల నాకు పెద్ద లాస్ ఏం లేదు అన్న స్థితిలో ఉన్నప్పుడు నువ్వు బాగున్నావు. ఫ్రెండ్స్, ఒక రోజులో నువ్వు ఎన్నిసార్లు నవ్వుతున్నావు, ఎన్నిసార్లు బాధపడుతున్నావు, ఎన్నిసార్లు నీ ఇష్టమైన క్షణాలని నువ్వు అనుభవిస్తున్నావు. నీ ఇష్టం కాక వేరే దానికోసం నువ్వు అంటే నీకు ఇష్టం లేని జీవితం ఎంతవరకు జీవిస్తున్నావు ఒక రోజులో అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు ఇష్టం లేని జీవితమే ఎక్కువ అనుభవిస్తూ ఉంటాం. మరి దీనికి ముఖ్య కారణం, మరి మనకు ఇష్టమైన జీవితం ఎప్పుడు వస్తుంది? చూడండి ఫ్రెండ్స్, మీరు ఎంత కష్టపడి ఎంత పరిగెత్తినా, ఎంత దూరం ప్రయాణం చేసినా, ఏ రకంగా చూసినా, మీరు ఏ పని చేసినా లాస్ట్ ఆ పని డబ్బు దగ్గరికే వచ్చి ఆగుతుంది. మరి ఇటువంటి డబ్బు మనకు సృష్టి ద్వారా ఆకర్షింపబడితే మీరు ఇంత కష్టపడిన అవసరం లేదు. ఎందుకు అంటే నేను చెప్పే సబ్జెక్టు మీరు గనుక పాటిస్తే 100% మీకు సెటిల్ అవుతారు, ఆనందకరమైన జీవితం జీవిస్తారు, నాది గ్యారెంటీ. మీరేం నెలల తరబడి లక్షలు ఖర్చు పెట్టుకునే అవసరం లేదు, వేలు ఖర్చు పెట్టుకునే అవసరం లేదు, అసలు రూపాయలు కూడా ఖర్చు పెట్టుకునే అవసరం లేదు. ఎందుకంటే సృష్టి మనకు అన్ని ఇచ్చింది, దాన్ని తీసుకునే విధానం కూడా చాలా ఈజీగానే ఉంటుంది. అది తెలియక మనం సతమతమైపోయి మన లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నాం. చాలా స్ట్రెస్గా ఫీల్ అయిపోయి ఆనందం లేకోకుండా ఆనందకరమైన జీవితం లేకుండా జీవిస్తున్నాం. మరి ఇలాంటి ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీరు మీలో ఉన్న నెగిటివ్ ఆరాల్ని తీసేసుకోండి. ఫస్ట్ మీ నెలలో ఉన్న నెగిటివ్ ఆరాలు వెళ్ళిపోవాలి అంటే సూర్యుడు ఉదయించక ముందే స్నానం చేసి, ఇది నేను మళ్ళీ చెప్తున్నాను, సూర్యుడు ఉదయించక ముందే స్నానం చేసి మీరు సూర్య నమస్కారం చేసి మీకు కావలసిన విజయాన్ని సంకల్పం చేసుకొని, అది డబ్బు కావచ్చు, ఎనీవన్, పెళ్ళి కావచ్చు, ఏదన్నా మీరు ఆ తర్వాత ఆ వైపుగా నడిస్తే మీకు ఫస్ట్ సృష్టిలో నుంచి మనము డబ్బుని అట్రాక్ట్ చేసుకునే విధానంలో ఫస్ట్ ఇలా చేస్తే మనలో ఉన్న నెగిటివ్ ఆరాలు వెళ్ళిపోతాయి. నెగిటివ్ ఆరాలు వెళ్ళిపోయినంత వరకు నీకు నిరుత్సాహము, భయము, ఏ పని సక్సెస్ కాకపోవడము, కోపము, భయము, సో ఇలా రకరకాలైన నెగిటివ్ అంటే మనసు పాడైపోయి చాలా ఇబ్బందికరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఎక్కువ నిద్ర, ఎక్కువ ఆకలి, ఏం చేయాలో తెలియదు, ఎక్కువ డ్రింక్ చేసుకోవడం, బాధపడడం, భార్యాభర్తలు, ఇలా నెగిటివ్ ఆరాలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ నెగిటివ్నే జరుగుతూ ఉంటుంది వాళ్ళ లైఫ్లో. వాళ్ళకు ఏ ఒక్క దాంట్లో కూడా సక్సెస్ రాదు. వాళ్ళ జీవితమే కొంతమంది బోర్ కొట్టి వేరే ఆలోచనలకు వెళ్ళిపోయి చాలా డౌన్ అయిపోయి సూసైడ్స్ కూడా చేసుకునే ప్రాబ్లం ఉంటుంది. అది భార్యాభర్తల గొడవలు కావచ్చు, ఫైనాన్స్ విషయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏ రకమైన. నేను చెప్పే సబ్జెక్ట్లో మీకు ఎటువంటి ఖర్చు ఉండదు. మీరు 3 లేదా 5 రోజులు పాటించి చూడండి. మీరు అంతకు మీరే తెలుసుకుంటారు, నేను మంచి దారిలో ఉన్నాను, నేను సక్సెస్ వైపు వెళ్తున్నాను, దీన్ని నేను పాటించగలను అని. మీ జీవితంలో 5 రోజుల్లో కేవలం 5 నిమిషాల టైం అనేది చాలా పెద్ద విషయమే కాదు. పాటించండి, ₹1 కూడా ఖర్చు కాదు. మీకు సక్సెస్ అనేది ఖచ్చితంగా దాని టేస్ట్ అనేది మీరు చూస్తారు. మీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకు అంటే మీరు అనొచ్చు, మేము ఎన్నో ఖర్చు పెట్టుకున్నాం, ఎన్నో జాతకాలు చూయించుకున్నాం, రంగురాలు లేదు, అయినా కూడా మా జీవితం పెద్దగా మారలేదు. మీరు చెప్పడం వల్ల మారుతుందా అంటే ఖచ్చితంగా మారుతుంది. ఎందుకంటే ఇది ఇప్పటి విషయం కాదు నేను చెప్తుంది. ముందు కాలం ఋషులు, మునులు, యోగులు పాటించే ఒక ధర్మాన్ని, సిద్ధాంతాన్ని, ఒక ఆచారాన్ని అనేది
నేను మీకు చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇది ఇక్కడ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ లేదు. మంచి లైఫ్, మీరు ఆనందకరమైన జీవితం జీవిస్తారు, నాది గ్యారంటీ. మీ జీవితంలో ఓటమి అనేది మీరు చూడరు, ఓడిపోరు, 100% గెలుస్తూనే ఉంటారు. ఎందుకంటే మనం ప్రతి ఒక్క దానికి ఒక పవర్ అనేది తెచ్చుకుంటూ ఉంటాం. కాబట్టి మనం ఫెయిల్యూర్ అనేది లేదు. ఇది ఫ్రీగా వస్తుంది, ఏదో మేము కలిసిన తర్వాత ఆ పూజలు ఈ పూజ, ఇది అలాంటిది ఇది ఉండదు. సింపుల్, మీ చేతుల్లో ఉండే పని, మీరు చేసే పని, ఒక క్రమశిక్షణ అయిన పని, అంతే. చెప్పడం నా ధర్మం కాబట్టి చెప్తున్నాం. మా గురువు గారి ప్రకారం ఈ విద్య నేర్చుకుని ఉండేవాళ్ళు ఎవరైనా సరే, ఎవరికి ఏం చెప్పినా కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదు. అందరూ బాగుండాలి అన్న ఉద్దేశంతో ఈ సంకల్పం అనేది చేయడం జరిగింది. కాబట్టి మేము ఎవరిని గురించి ఒక్క రూపాయి కూడా మేము తీసుకోము. ఇది మా యొక్క గురువు గారి కోరిక మేరకు అందరూ బాగుండాలి. ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని గట్టెక్కించడం కూడా ఒక దైవ సంకల్పం, అంటే ఒక అదృష్టంగా భావించి జీవితంలో మనం ఏం చేస్తున్నామో మన కోసం మనం జీవించడం పెద్ద విషయం కాదు. వేరే వాళ్ళకి సహాయం కూడా పడడం అనేది గొప్ప విషయమే. దేవుడు ఏదో ఒక రూపంలో మనకు సహాయం చేస్తూ ఉంటాడు. కాబట్టి అది నాకు తెలిసిన విద్యని 10 మందికి చెప్పడమే అనేది జరుగుతుంది. కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు నా కాంటాక్ట్కి, నా వాట్సాప్ మెసేజ్ ద్వారా కంపల్సరీ మీరు మెసేజ్ చేయొచ్చు. నేను వీలు చూసుకొని 100% మీతో కాంటాక్ట్ అవుతాను. కొంచెం లేట్గా అయినా నేను కాంటాక్ట్ అనేది జరుగుతుంది. ఎందుకంటే నాకు జాబ్ ఉంది, బిజినెస్ ఉంది. కాబట్టి నేను వీలు చూసుకొని ఖచ్చితంగా అయితే ఎక్కువ టైం కూడా తీసుకోను. ఒక రోజు అటు ఇటు కావచ్చు. మీరేమి టెన్షన్ తీసుకోకండి, మాకు కాల్ రావట్లేదు మాతో అని నిరుత్సాహపడకండి. 100% అనేది మనం అందరూ బాగుంటాం, అందరూ డబ్బు కలిగి ఉంటాం, మంచి జీవితాన్ని, ఒక 10 మందికి ఉపయోగపడే జీవితాన్ని మనం జీవిస్తాం. 100% అందరూ బాగుండాలనే విషయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. నమస్తే.